కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు ఊరుకోదు. ఓకే ఏంటంటే ఇద్దరు కలిసి తెలంగాణకు పంగనామాలు పెడుతురు. అటు డీకే శివకుమార్ ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రేవంత్ రెడ్డికి పంగనామాలు పెట్టి నేను పెట్టించుకొని వస్తుండు. ఇప్పుడు గోదావరి పోలవరం నుంచి డైవర్షనే జరిగితే రేపు ఊకుంటారా వాళ్ళు? ఇప్పటికే ఎడమ కాలువ నుంచి పోలవరం ఎడమ కాలువల నుంచి ఉత్తరాంధ్ర సుజల సేవంతి పెట్టి వైజాగ్ దాకా కలిపిరు దాన్ని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ నుంచి ఈ నేషనల్ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ అని ఇప్పుడు సోమశిల నుంచి కిందికి గ్రాండ్ ఆనకట్ అంటే ఇంకా మళ్ళీ ఒక 500-600 టీఎంసీలు గోదావరిని కూడా దోచుకుంటారు. ఆల్రెడీ కృష్ణ పని చేసింది కదా. కృష్ణాలో బనకచెర్ల పెట్టిండ్రు, ఇటు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ పెట్టి అటు కృష్ణను లేపిండ్రు, ఇప్పుడు కిందికి వెళ్ళి గోదావరి లేపుతారు. ఇంకా దానికి ఇప్పుడు కర్ణాటక సోపతి పైన ఇప్పుడు ఇంట్లో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్లో కర్ణాటకకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఈ 16 టీఎంసీలు కర్ణాటక పైనే వాడుకోవచ్చట. కృష్ణలో ఆపుకోమన్నాడు చంద్రబాబు. మీ 16 మేము కింద వాడుకుంటాం గోదావరి. ఈ ఇంటర్లింకింగ్లో ఏంటంటే 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు నీళ్ళు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి. అయితే ఇందులో కర్ణాటకకు కూడా 16 టీఎంసీలు ఉన్నాయి. చంద్రబాబు కర్ణాటకతో ఏం ప్రపోజల్ పెట్టిండు? మీ 16 గోదావరి కింద మేము వాడుకుంటాం, మా ఆంధ్రప్రదేశ్ కృష్ణాయి నువ్వు మీద 16 వాడుకో ఆపుకో అన్నాడు. నువ్వు ఆపుకుంటావు బాగానే ఉంటుంది, నష్టమే వాళ్ళకు తెలంగాణకు కదా. కృష్ణ నీళ్ళు జారాయి కదా కిందికి. ఇప్పుడు నవేలి గట్టి 16 ఆపి ఆ 9.5 టీఎంసీలతోని ఆ 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు ఇవన్నీ ఆపితే ఇప్పటికే మంచినీళ్ళు లేక జూరాల ప్రాజెక్టు ఆగమైపోయింది. మంచినీళ్ళకు కూడా పాలమూరు జిల్లా ఆగమవుతున్నది. రేపు శ్రీశైలం కూడా నీళ్లు రావు, జూరాలకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే పాలమూరు జిల్లా మొట్టమొదటి ఎఫెక్ట్ అవుతుంది. మన కల్వకుర్తికి దెబ్బ తగులుతుంది, మన పాలమూరుకు దెబ్బ తగులుతుంది, జూరాల మీద ఉన్న నెట్టంపాడుకు, భీమాకు, కోయిల్ సాగర్కు దెబ్బ తగులుతుంది. పాలమూరు మంచినీళ్ళు కూడా ఎప్పుడైనా డ్రౌట్ ఇయర్ ఈ సంవత్సరం వెళ్ళినా అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీదనే మొత్తం ఆగుతాయి కదా నీళ్ళు. ఇప్పుడు 16 టీఎంసీలు గోదావరి నీకు ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? నువ్వు కింద గుంజుకుంటున్నావు. మీద కర్ణాటక కింద గోదావరి నీళ్ళు గుంజితే మీద కృష్ణ నీళ్ళు గుంజితే నడిమిట్లున్న తెలంగాణ ఏం కావాలి? నువ్వు 16 ఆపుకో అనబెడితివి, నవేలి కట్టుకోమనబెడితివి, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే సపోర్ట్ చేయవైతివి, మీద తుంగభద్ర, కృష్ణ వాల్లాప, కింద గోదావరి నువ్వు మలిపితే నడిమిట్ల తెలంగాణ ఏం కావాలి? ఈ రకంగా తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే అన్నీ మనం చూసినాం ఈ మధ్య. హైడ్రా విషయంలో హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. ఓకే, నీ ఇష్టం, అది నీ కర్మ. హిట్లర్కి ఏ గతి పట్టిందో నీకు పడుతుంది. మరి నీళ్ళ మీద నీకు ఎవరు స్ఫూర్తి నాయన? ఈ నీళ్ళ మీద కూడా నీకు ఎవడన్నా స్ఫూర్తి ఉన్నాడా? నాకు డౌట్ వస్తున్నది. నీరోనే నీ స్ఫూర్తి ఏమో, నీరో చక్రవర్తే నీ స్ఫూర్తి ఏమో అని మాకు డౌట్ వస్తున్నది. ఇక్కడ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు ఇవాళ తెలంగాణకు కృష్ణాలో, తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే, తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ళ విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తి ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు పొరుగు రాష్ట్రాలతో కలిసి కింద రాష్ట్రానికేమో నీ గురుదక్షిణ చెల్లించుకుంటున్నావు, పైన రాష్ట్రమేమో మరి నీకు అప్పుడు ఎన్నికలప్పుడు ఏం సాయం చేసిండో ఏందో ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నావు. నడిమిట్ల తెలంగాణ పోతుంది కదా. పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మన హక్కులు పెట్టడం అంటే ఇవాళ తెలంగాణకు మరణ శాసనం రాయడం అవుతుంది. మేము అందుకే సూటిగా అడుగుతున్నాం, 968 గోదావరిలో మనకు పక్కకు పెట్టినరా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గతంలో ప్రతిపాదించిన విధంగా అది సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు ఉందా లేదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు దక్కాలి అని ఆ రోజు మేము చెప్పిన మినిట్స్లో రికార్డ్ అయింది. వస్తున్నాయా లేవా? ఆర్డీఎస్కు 15.9 ఎన్ష్యూర్ చేసినవా లేదా? కర్ణాటక గడుతున్న 3 అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికైనా ఉత్తరం రాస్తావా రాయవా? వీటన్నిటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ట్రిబ్యునల్ ముందు వాదనలు చివరి దశకు వచ్చినాయి, గట్టిగా వినిపించండి, అలర్ట్ ఉండండి, మంచి న్యాయవాదులను పెట్టండి. 700-800 టీఎంసీల నీళ్లు మనం తెచ్చుకుంటే మన పాలమూరు, మన కల్వకుర్తి, మన నెట్టంపాడు, మన దిండి, మన ఎస్ఎల్బీసీకి కూడా నికర జలాలు కేటాయించుకొని బాజాప్తా దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉంది. అటువైపు అడుగులు వేయండి. ఎందుకంటే నువ్వు ఒకసారి 500 ఇచ్చేయి, నువ్వు ఏమైనా చేసుకో నువ్వు అట్లా ఎటువంటి మాట్లాడితే నడవదు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన.
నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ.